నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ అలా కాసేపు. వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా కాఫీ లవర్స్ ఉన్నారా? కామెంట్ చేయండి. ఉండే ఉంటారులేండి, ఎవరికి ఇష్టం ఉండదు కాఫీ వాసన అన్నా టేస్ట్ అన్నా. మీలో చాలా మందికి మార్నింగ్ లేవగానే కాఫీ పడాల్సిందే కదా. కొంతమందికి కాఫీ తాగకపోతే డే స్టార్ట్ అయినట్టే ఉండదు, అవునా? ఇదంతా ఓకే గానీ అసలు మ్యాటర్ ఏంటి అంటారా? వస్తున్నా అక్కడికే వస్తున్నా. మన ఛానల్లో అరకు సిరీస్ నడుస్తున్నాయి కదా. ఆల్రెడీ 2 వీడియోస్ పోస్ట్ చేశాను. చూడని వాళ్ళు ఎండ్ స్క్రీన్ లో వాటి లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. విశాఖపట్నం జిల్లాలోని అరకు లోయలో ఉండే అద్భుతమైన కాఫీ తోటలను ఈ వీడియోలో చూపించబోతున్నాను. అంతర్జాతీయ గుర్తింపు పొందిన ప్రపంచ ప్రసిద్ధి ఆర్గానిక్ బ్రాండ్ అరకు కాఫీ. అసలు ఈ కాఫీ ఎందుకు ఇంత స్పెషల్? అరకు కాఫీ సీక్రెట్ ఏంటి? ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇప్పుడు అనంతగిరి కాఫీ ప్లాంటేషన్కి వచ్చాం. వైజాగ్ నుండి అరకు వెళ్లే దారిలో ఈ అనంతగిరి కాఫీ ప్లాంటేషన్ కనిపిస్తుంది. సుంకరమెట్టకి దగ్గరలో అన్నమాట. ఇక్కడికి బస్సెస్ కూడా అవైలబుల్గానే ఉన్నాయి. అరకు బస్ స్టాండ్ నుండి సుంకరమెట్ట వెళ్లే బస్ ఎక్కాలి. ఆ బస్ కాఫీ ప్లాంటేషన్ మీదుగా బొర్రా కేవ్స్ వరకు వెళ్తుంది. కాకపోతే ఫ్రీక్వెంట్గా ఉండవు, చూసుకోవాలి. ఇక్కడికి బస్ టికెట్ 20 రూపీస్ ఉంటుంది. ఈ కాఫీ తోటలో మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది వుడెన్ బ్రిడ్జ్. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ ఇయర్ ఏప్రిల్లోనే ఈ వుడెన్ బ్రిడ్జ్ని స్టార్ట్ చేశారు. ఇక్కడ మనం టికెట్ తీసుకోవాలి. పెద్దవాళ్ళకి 50 రూపీస్, చిన్నపిల్లలకి 20 రూపీస్ టికెట్. అలాగే ఇక్కడ ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్స్కి 2000 ఛార్జ్ చేస్తున్నారు. టికెట్ కౌంటర్లోనే కొన్ని కాఫీ టీన్స్ ఉన్నాయి, వాటి ప్రైజెస్ లిస్ట్ కూడా పెట్టారు. ఈ కాఫీ ప్లాంటేషన్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8 నుండి ఈవినింగ్ 5 వరకు. సో అరకులో మనం చూడాల్సిన ప్లేసెస్ టైమింగ్స్ ఫస్టే చూసుకుని దానికి తగ్గట్టు డేని ప్లాన్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే కొన్ని 5కి క్లోజ్ చేసేస్తారు, కొన్ని 6కి క్లోజ్ చేసేస్తారు. ఇదంతా ట్రైబల్ ఏరియా కాబట్టి ఎర్లీగానే క్లోజింగ్ టైమింగ్స్ ఉంటాయి. సో దాన్ని బట్టి ప్లాన్ చేసుకుంటే బెటర్ అన్నమాట. చూసారా ఈ ప్లేస్ ఎంత బాగుందో? ఎత్తైన చెట్లు మధ్యలో నుంచి నడుచుకుంటూ ఆ కాఫీ తోటల్ని చూడడం అనేది నిజంగా మాటలకు అందని అనుభూతి. అయితే ఇంత అందమైన పచ్చని కాఫీ తోటల్ని చూడాలంటే మాత్రం అక్టోబర్ నుండి ఫిబ్రవరి మధ్యలో బెస్ట్ టైం. మేము వెళ్ళినప్పుడు ఫోటోషూట్స్ అయితే చాలా ఎక్కువ జరుగుతున్నాయి. చాలామంది ఫోటోషూట్స్ చేయించుకుంటూ కనిపించారు. ఇక్కడ వుడెన్ బ్రిడ్జ్తో పాటు ట్రీ డెక్, బర్డ్ నెస్ట్ ఇలాంటివి కూడా ఉన్నాయి. మనకి ఎక్కడికక్కడ రూట్ బోర్డ్స్ ఉన్నాయి కాబట్టి ఈజీగానే వెళ్ళొచ్చు. ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి వుడెన్ బ్రిడ్జ్ కనిపిస్తుంది. ఇంకా అటు ఇటు చాలా దట్టమైన చెట్లు మధ్యలో నడవడానికి దారి ఉంటుంది అంతే. చిన్నపిల్లలు కూడా భయపడకుండా చాలా ఎంజాయ్ చేస్తూ ఎక్కుతున్నారు చూడండి. మొత్తం ఈ నేచర్ వాక్ అంతా 3 కిలోమీటర్స్ ఉంటుంది. ఇందులో వుడెన్ బ్రిడ్జ్ వచ్చి 120 మీటర్స్ ఉంటుంది. ఇక్కడ ఈ కిందున్న చిన్న చెట్లన్నీ కూడా కాఫీ చెట్లు. ఈ ఎత్తైన చెట్లు ఉన్నాయి చూసారా, అవి నేరేడు చెట్లు, సిల్వర్ ఓక్ చెట్లు అన్నమాట. ఎక్కువ సిల్వర్ ఓక్ చెట్లే ఉంటాయి. ఆ చెట్లు కలుకుని తీగలు కనిపిస్తున్నాయి కదా, అవి మిరియాల తీగలు. ఈ కాఫీ మొక్కలకి నీడ కోసం షేడ్ ప్లాంటేషన్ మొక్కలు అన్నమాట ఇవన్నీ. ఇక్కడ 100% ఆర్గానిక్ అరబికా కాఫీని పండిస్తారు. ఈ అరబికాలో కెఫిన్ పర్సంటేజ్ తక్కువగా ఉంటుంది, దానివల్ల కాఫీ అంత చేదు ఉండదు. ఈ అరకు కాఫీని ఒక్కసారి టేస్ట్ చేస్తే కాఫీ అంటే ఇష్టం లేని వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుంది. అందుకే అనుకుంటా ఈ అరకు కాఫీకి ప్యారిస్లో గోల్డ్ మెడల్ కూడా వచ్చింది. అసలు కాఫీ ఇక్కడే ఎందుకు ఇంత స్పెషల్? ఈ అరకు కాఫీ సీక్రెట్ ఏంటో చెప్పనా? వెదర్. సముద్ర మట్టానికి 900 నుండి 1100 మీటర్ ఎత్తులో ఉండే ఈ ప్లేస్ డే టైంలో వేడిగా, నైట్ టైం చల్లగా ఉండే వెదర్. దీనివల్ల కాఫీ గింజలు నెమ్మదిగా పండుతాయి. దాంతో ఆ గింజల్లో టేస్ట్ ఇంటెన్సిటీ అనేది పెరుగుతుందన్నమాట. దట్టు ఇక్కడ ఎర్ర నేలలు కదా, ఎర్ర నేలల్లో ఎక్కువ ఐరన్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి కాఫీ గింజలు మంచి క్వాలిటీగా ఉంటాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ గిరిజన రైతులు కాఫీ గింజల్ని కోసేటప్పుడు బాగా పండిన ఎర్రటి కాఫీ పండ్లను మాత్రమే జాగ్రత్తగా చూసి చేత్తో ఏరి కోస్తారు. మిషన్స్ అనేవే యూజ్ చేయరు. అదన్నమాట సంగతి. ఇంత జాగ్రత్తగా ఈ కాఫీ చెట్లను పెంచడం, ఆ గింజల్ని పిక్ చేయడం చేస్తారు కాబట్టే ఆ కాఫీ రంగు, రుచి, వాసనకి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. మరి గిరిజన రైతులు అంత కష్టపడుతున్నారు కాబట్టే అరకు కాఫీ బ్రాండ్ అయింది ఈ రోజు. సరే ఇదంతా పక్కన పెడితే అసలు కాఫీ అరకుకి ఎలా వచ్చింది? దానికి కూడా ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. దాని గురించి మనం కాఫీ మ్యూజియం లో మాట్లాడుకుందాం. ఇక్కడ మనకి 100% కాఫీ పౌడర్ కూడా దొరుకుతుంది. కాఫీ పౌడర్ లో కెఫిన్ ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే కదా. కెఫిన్ చేదుగా ఉంటుంది కాబట్టి కెఫిన్ పర్సంటేజ్ ని తగ్గించడానికి చికోరీని యాడ్ చేస్తారు. 100% కాఫీ పౌడర్ లో ఇంకా చికోరీ అనేది అసలు ఏమీ కలవదు. చికోరీ లేకపోతే మనకి
కాఫీ కొంచెం చేదుగా ఉంటుందన్నమాట. 70-30, 60-40 అని కూడా ఉంటాయి. 70-30 ఏంటంటే 70% కాఫీ పౌడర్, 30% చికోరీ ఉంటుంది. అలా 60-40 కూడా ఉంటుంది. అరకులో మనకి కాఫీ ఎక్కడ తాగినా ఇన్స్టెంటా, ఫిల్టర్ కాఫీయా, 100% లేకపోతే 70-30నా, 60-40నా అని అడిగే కాఫీ చేస్తారు. మన సైడ్ వాళ్ళకైతే 70-30 అయితే ఆ కాఫీ పర్ఫెక్ట్ గా నచ్చుతుంది. మేము వెళ్ళింది జనవరి మంత్ ఎండ్ లో కదా, అప్పటికే కాఫీ గింజల్ని కోసేశారు కాబట్టి అవి కనిపించట్లేదు. గింజలు పండిన తర్వాత రెడ్ కలర్ లో ఉంటాయన్నమాట. అప్పుడు ఈ చెట్లన్నీ మంచి రెడ్ కలర్ లో ఉన్న గింజలతో ఇంకా అందంగా కనిపిస్తాయి. ఎక్కడైనా కాఫీ గింజలు కనిపిస్తే బాగుండు అని చాలా వెతికితే ఒక చోట కనిపించాయి. అవి ఇంకా ముగ్గలేదు, కొంచెం బ్రౌన్ కలర్ లో ఉన్నాయి. జూమ్ చేసి చూపిస్తాను చూడండి. మనం ఈ గింజల్ని కోయడం లాంటి పనులైతే ఇక్కడ చేయకూడదు. పొరపాటున గింజల్ని గాని ఆకుల్ని గాని కోసామా 1000 రూపీస్ ఫైన్ కట్టాల్సిందే. ఇక్కడ సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయి, సో అలాంటి పనులు అస్సలు చేయకూడదు. ఇంకోటి, ఇక్కడ మనకి ఫోన్ సిగ్నల్స్ అస్సలు ఉండవు, కానీ వైఫై ఫ్రీ యాక్సెస్ ఉంటుంది. అది కూడా ఈ ప్లేస్ లో మాత్రమే వర్క్ చేస్తుంది. ఫ్రంట్ టికెట్ కౌంటర్ చూసారు కదా, అక్కడ కూడా వైఫై సిగ్నల్స్ అంతగా ఉండవు. సో కంపల్సరీ అమౌంట్ క్యారీ చేయాలి, లేకపోతే అక్కడ ఏమన్నా కొనాలన్నా కాఫీ తాగాలన్నా ఇబ్బంది అవుతుంది ఫోన్ పే అవి చేయడానికి. ఇది హాఫ్ కేజీ ప్యాకెట్ కదా, 200 grams 200 గ్రామ్. ఎంతది? 230 rupees. 230. ఇన్స్టెంట్ అయితే ఇన్స్టెంట్ మీకు 100% ప్యూర్ అయితే 50 grams 220 అండ్ 100 grams వచ్చి 410 rupees అన్నమాట. మీకు 70-30 ఉంటుంది. 70-30 అయితే 50 grams 185 rupees. 100% ప్యూర్ అంటున్నారు, ఇంకొకటి 100% ప్యూర్ కాకుండా కూడా ఉన్నాయా? దాంట్లో చికోర్ యాడ్ అవుతుంది అన్నమాట. కెఫిన్ పర్సెంటేజ్ ఉంటుంది కదా, 30 చికోర్ యాడ్ చేస్తాం. ఇది ఫుల్ స్ట్రాంగ్ ఉంటుంది, కొంచెం లైట్ ఉంటుంది. లైట్. ఇది ఈ పెద్దదైతే అది 500 grams 550 రూపీస్. అవి బీన్స్ నుంచే వస్తాయి కదా. బీన్స్ ఎక్కడ ఉన్నాయి? ఆ పైన కప్ లో ఉన్నాయా? ఓకే. మనకి ఇక్కడ డైరెక్ట్ కాఫీ బీన్స్ తో తీసిన కాఫీ దొరుకుతుంది. అది కూడా మట్టి కప్పుల్లో ఇస్తారు, చాలా బాగుంటుంది. నా కాఫీ అయితే రెడీ అయిపోయింది. కాఫీ తోటల మధ్యలో అరకు ఆర్గానిక్ కాఫీ. ఆ ఫీల్ అసలు ఎంత బాగుందో. కాఫీ కూడా నిజంగా అద్దిరిపోయింది. ఇంకా కాఫీ తాగేసి అక్కడే బర్డ్ నెస్ట్ ఉంటే చూడ్డానికి వెళ్ళాం. బర్డ్ నెస్ట్ అంటే ఏమీ లేదు, కానీ చెట్టుకి హ్యాంగ్ చేసినట్టుంది. పైకెక్కి అక్కడ ఫొటోస్ తీసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. అలాగే లోపల ఇంకా ఒక ట్రీ హట్, 2 ట్రీ డెక్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఫోటోషూట్స్కి చాలా బాగుంటాయి. ఇంకా లోపలికి వెళ్ళే ఓపిక లేక ఇంకా వెళ్ళలేదు. బయట కాఫీ బీన్స్, మసాలా ఐటమ్స్ ఇలాంటివి అమ్ముతున్నారు. ఇంకా అక్కడికి వెళ్ళిపోయాం. ఆ ప్యాకెట్స్ ఎలా? 20 మేడం. ఏదైనా 20యా మేడం? ఇక్కడ నుండి అన్ని 20. ఈ చిన్న ప్యాకెట్ నుండి అన్ని 20. ఇవి కూడా 20ఏనా? ఇది 100, ఇది 20. ఈ ప్యాకెట్ నుండి చివరి దాకా 20. కసూరి మేతి 50 రూపీస్. హ్యాపీ మేడం. గొడవ కాఫీ కావే. ఇది ఎంత? 100. ఈ కాఫీ బీన్స్ హాఫ్ కేజీ 600. బీన్స్ తీసుకునేటప్పుడు ఆ రోస్టింగ్ పర్సంటేజ్ అడిగి తీసుకోవాలి. నార్మల్ రోస్ట్ అయితే కాఫీ బాగుంటుంది. కొంతమంది స్ట్రాంగ్ కాఫీ తాగుతారు కదా, వాళ్ళకి డార్క్ రోస్ట్ ఉండాలి. ఇందాక కాఫీ షాప్లో అబ్బాయి చెప్పాడనమాట ఇవన్నీ. ఇది అరటిపండు ఏంటి ఇలా ఉంది? లోకల్ తినడం అలాగుంటాయి. అవునా? బూడిద అరటిపళ్ళ ఎంత డజను? షుగర్ ఉన్న వాళ్ళకి బాగుంటుందా? ముగ్గుతుందా? అది బాగుందా? బాగుంది మేడం. అంటే బయట నల్లగుంది, లోపల బాగా అంటే పగిలిపోయింది. ఒక ముక్క తిని చూస్తారా? సైడ్ రెట్టగా ఉంటాయి. తీపి ఉంటది, మా దగ్గర మామూలుగా ఉంటది. ఇది అంత తీపి ఉండవు. ఈ మందుతో పండింది కాదు కదా మేడం, ఇది మంచుతోనే పండుతుంది. చెట్లో పండితే తీస్తాము. ఇక్కడ చెక్కపాటు కిందన పెద్ద గంగుడు, చెక్కపాటు కిందన పెద్ద గంగుడు. ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగితే చెక్ పోస్ట్ కిందన పెద్ద గంగోలి నుంచి వచ్చి ఇక్కడ అమ్ముతారంట. మళ్ళీ 5 అయిపోగానే వెళ్ళిపోతామని చెప్తున్నారు. ఇలా ఉంటాయి కదా మేడం, ఇవి 3 పొరలు తీయాలి. ఫస్ట్ పొర తీసి కడిగి ఎండబెట్టాలి. తర్వాత 2 పొరలు ఉంటాయి, దంచాలి. దంచిన తర్వాత
అప్పుడు కడిగేసి ఎండబెట్టిన తర్వాత ఇలా రోస్టింగ్ చెయ్యాలి. పెన్నం Okay. దగ్గర వేపాలి అన్నమాట. ఈ కలర్ లో వచ్చేలాగా వేపాలి అన్నమాట. వేపిన తర్వాత మిక్సీ వేసుకోవాలి. మిషన్ ఉంటే మిషన్ దగ్గర వేయాలి, లేదంటే కాఫీ ఇచ్చేస్తా మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టాలి. అంటే కొంచెం వాటర్ లోని కాఫీ పౌడర్ వేసి మిల్క్ వేసి షుగర్ వేసి మరిగాక వడబోయాలి. కాఫీ మేకర్ ఉంటే డికాషన్ తీసి మిల్క్ లో కలుపుకోవాలి. సరే, ఇది 100 రూపీస్, ఇది 50 రూపీస్, ఇది హాఫ్ కేజీ 600. ఇక్కడ నాకు కావాల్సినవి చిన్న చిన్న ఐటమ్స్ తీసుకుని ఇక్కడ నుంచి కాఫీ మ్యూజియంకి వెళ్ళాం. కాఫీ మ్యూజియంకి వెళ్ళేటప్పుడు మధ్యలో ఒక చోట సంత జరుగుతుంది. గిరిజనుల సంత చూడడానికి చాలా బాగుంటుంది. జస్ట్ ఏమున్నాయా అని చెప్పి ఒక పావుగంట అన్ని చూసాం. ఇక్కడ సంతలో మనకి రకరకాల పప్పులు కనిపిస్తాయి. ఇంకా కాయగూరలు అయితే చాలా ఫ్రెష్ గా ఉంటాయి. కమింగ్ వీడియోస్ లో కుకుంపేట ఫేమస్ గిరిజనుల సంత కూడా చూపిస్తాను. ఊరు పట్టుకెళ్లే వరకు ఉంటాయా ఇలాగా? ఇలానే ఉంటాయా? ఎర్రకంద పప్పు ఉందా? ఈ గ్లాస్ ఎంత వస్తుంది? ఒక గ్లాస్ చేదేమి రావు కదా అంటే ఎంత ఎంత 50? అవన్నీ 50 పోగు 50 ఉండదు. ఇక్కడ తూకం ఉండదు, ఇంకా పోగులే. నాటుకాయలేనా? 30 రూపాయలకి ఇవ్వండి ఒక పోగు. 2 కేజీలు 50 రూపాయలు. 2 కేజీలు. ఆహా, ఏంటి అసలు అవి? ఆహా, వద్దు వద్దు. గింజలు ఉండవా? ఏం చిక్కుడుకాయలు అంటారు? చిక్కుడుకాయల్లోనే వేరే వెరైటీ అనుకుంటా. 2 ఫింగర్స్ అంత వెడల్పుండి పల్చగా ఉన్నాయి. నేను ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. బాగుంటాయంటే ఒక పోగు తీసుకున్నాను. ఇదన్నమాట ఇవాల్టి వీడియో. అరకు కాఫీ గురించి చాలా విషయాలే మీతో షేర్ చేసుకున్నాను. డెఫినెట్గా ఈ వీడియో మీకు నచ్చుంటుందనే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్.